కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, సిటీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు, వైఎస్ఆర్సిపి మహిళా మనులు, కార్యకర్తలు, అభిమానులు 16వ ఆవిర్భావ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రూరల్, సిటీ కార్యకర్తలు విచ్చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి పుష్పాంజలి చేశారు దాడిశెట్టి రాజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మీ అందరికీ తెలుసున్నదే. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ పార్టీ ఆవిర్భావం మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో జగ్గంపేటలో జరిగింది. ఈ పార్టీ ఆవిర్భావం ప్రజా సమస్యల మీద 15 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేసాం. ప్రజలు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టుకుని చూసి ఒక ముఖ్యమంత్రి మంచి మనసున్న మనిషి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన చేయగలిగాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించిన పరిస్థితి మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అదేవిధంగా పరిపాలనలో కానీ లేదా ప్రతిపక్షంలో కానీ ప్రజా సమస్యలపై గళవెత్తి పోరాటం చేయడంలో ఈ దేశంలోనే ఒక బలమైన దిక్సూచి లాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి సంతోషంగా ఫీల్ అవుతుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి పెద్దలు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇది వైఎస్ఆర్ పార్టీ పండుగ ఒక ధైర్యం నుంచి, ఒక దమ్మున్న నాయకుడి ఆలోచన నుంచి వచ్చిన పార్టీ. పుట్టిన వెంటనే మొక్కలోనే కూర్చే పార్టీ. అసలు ఈ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చాలా కుట్ర జరిగింది. ఆ కుట్రలన్నీ ఛేదించుకుని మొదటిసారి పోటీ చేసినప్పుడే ప్రధాన ప్రతిపక్షంగా 67 స్థానాలు పెంచుకుని 2019లో 151 స్థానాలు అసెంబ్లీలో పెంచుకుని 22 పార్లమెంట్ స్థానాలు పెంచుకుని ఈ దేశం మొత్తం జగన్ గారి వైపు తిరిగి చూసే ఒక నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించింది. ఇవాళకి ఇంకా భవిష్యత్తు కూడా చరిత్రలో సంక్షేమం అనే పేరు వింటే, అనే పదం వింటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలోకి వస్తారు. నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పే జగన్ గారు ఇవాళకి సంక్షేమంలో దేశంలో ఎవరు కొట్టని స్థాయికి సంక్షేమం నిర్వహించారు. అంతేకాదు ఈబీటీని, డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ని ఒక బటన్ నొక్కి లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు కోవిడ్ వచ్చినప్పుడు కానీ, అంతగా ముందు కానీ, లేదంటే సంస్కరణ తీసుకురావడంలో, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో, ఉపాధి అవకాశాలు కల్పించడంలో, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో, మరి
17 మెడికల్ కాలేజీలు కట్టడం అన్నీ కూడా జరిగిపోయి కానీ దురదృష్టం ఏంటంటే 2024లో పేదల పక్షాన్ని చంద్రబాబు అనే ఒక అబద్ధం మనల్ని ఓడించారు. కానీ ఓటమి శాశ్వతం కాదని అధికారం పోయిన వారం రోజుల లోపు ప్రజాక్షేత్రంలో మళ్ళీ జగన్ గారి నాయకత్వంలో అందరం కార్యక్రమాలు ప్రారంభించాం. ఆ పోరాట పటిమ ఆ స్ఫూర్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని వచ్చి పర్టికులర్గా కాకినాడ జిల్లాలో మనందరూ కూడా ఒక సంఘటితమైన శక్తిగా పెద్దలందరూ 7 నియోజకవర్గాల్లోని గవర్నమెంట్లు ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా టీం వర్క్ చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేని శక్తి మన జిల్లాలో ఉంది అని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తాం. ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఎన్ని కేసులు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు అని చెబుతూ జగనన్న నాయకత్వానికి మనం మరొకసారి తిరుగులేని ఆధిపత్యం ఉంది అని నిరూపించే విధంగా ఆయన నాయకత్వానికి మనం కూడా సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని ఆవిర్భావ దినోత్సవం రోజు మరొకసారి మన శ్రేణులందరికీ